నాకు మా వాళ్ళు చెప్పిన ఒక విషయం అనమాట. మంచి విషయం పాటిస్తే తప్పు లేదు కదా! నష్టమేమి ఉండదు. లాభమైతే ఉంటదో, ఉండదో తెలీదు కానీ నష్టం ఉండదు కదా! మనం అన్నం తినేటప్పుడు, భోజనానికి సిద్ధమైనప్పుడు కానీ, ఎవరికైనా మనం భోజనం వడ్డించేటప్పుడు కానీ, కూర కానీ, ఏదైనా స్వీట్ కానీ, ఏదన్నా ఉంటే ముందల కంచంలో అయినా సరే, ప్లేట్‌లో అయినా సరే, ఇస్తరాకులోనో ముందల కూర కానీ, లేతే ఏదైనా తీపి వంటకం గానీ వడ్డించిన తర్వాత అన్నం పెట్టుకోవాలి. ఏ శుభకార్యానికైనా తీపి ముందల పెట్టుకోవాలి. అశుభ కార్యాలకైతేనే అన్నం ముందల పెడతారు అని నానుడి. కాబట్టి మనం ఇంట్లో కూడా రోజు మన భోజనం ప్లేట్‌లో కూర కానీ, ఇంకేదైనా యేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోండి. ఇది మంచి పద్ధతి. ఆ! ఇంకిప్పుడైతే ఇంకా మీకు చాలా తేలికగా వంకాయ, టమాటా ఎంతో ఈజీగా చక్కగా 5 నిమిషాల్లో అయిపోయేలాగా చాలా రుచికరంగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడండి. ఓహ్! చాలా చాలా సరంజామాలు అవేమీ అక్కర్ల. కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు పేస్టు అవి నూరి అక్కడ పెట్టుకోండి. మిక్సీ పట్టుకొని వంకాయ ముక్కలు కడిగేసేసి అక్కడ పెట్టుకోండి. నల్లబడిపోతాయి కాబట్టి ఉప్పేసుకోండి. ఉప్పేసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకొని కొంచెం గిన్నెలో నూనె తాలింపులు మనం వేసుకునే రోజువారీ ఇంట్లో వేసుకుంటాం కదా! అలా తాలింపు గింజలు వేసేసుకొని ముందల అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కలిపి నూరి పెట్టుకున్నాం కదా! అది పేస్ట్ వేపేసేసేయండి ముందు. చక్కగా వేగుతా ఉంటేనే మంచి సువాసన వస్తుంది. కొంచెం వేగిపోయిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఎగుతుంది అని అన్నప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసేయండి. ఉప్పు, పసుపు వేసేసేసి సగం వరకు మగ్గిపోయాయి అనుకున్నప్పుడు మాత్రమే టమాటాలు వేయండి. అప్పుడు టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఈ కూర వండేటప్పుడు మూత మీద కొంచెం వేడి నీళ్ళు పెడతారు. మా పెద్దవాళ్ళు అలా పెట్టేవాళ్ళు. మరి అది ఎందుకో అలాగా వంకాయ కూర వండినప్పుడు అలా పెట్టండి అని చెప్తారు. దానికి రీజన్ అయితే నాకైతే సరిగ్గా తెలీదు కానీ నేను కూడా అలాగే పెడుతూ ఉంటాను. ఎనీవే అట్లా పెట్టినప్పుడు కూడా కూర చాలా రుచిగానే ఉంటుంది. టమాటా, వంకాయ ఇగురు చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. తొందరగా అయిపోతుంది. ఈసారి ఇలా మీరు తేలికగా తక్కువ సరుకులతో కమ్మటి కూర చేసుకోండి. ఏదన్నా హడావిడిగా కానీ, చుట్టాలొచ్చినప్పుడు కానీ భారీగా కాకుండా సింపుల్‌గా రుచిగా చేసి పెట్టాలి అనుకుంటే ఇలాంటి కూరలు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో మీకు పెట్టే వంటలన్నీ చాలా తేలికగా అర్థమయ్యేలాగా వివరిస్తాను.